దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 17వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. నిజంగా ఈ వాగ్దానము మన జీవితంలో మనము అనుసరిస్తే, నేను అనుసరించాను, నా జీవితాన్ని వెలలేని పాత్రను విలువైన పాత్రగా ఆయన మార్చాడు. చాలా కష్టంగా ఉంటాయి మనుషుల ఆలోచనలు, దేవుని నిర్ణయాలు. ఈ రోజున అటువంటి వాగ్దానము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. పూర్తి వచనము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము డాలును అయ్యున్నది. ఇది వాక్యం. అయితే ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది? ఎందుకు నేర్చుకోవాలి మరి? కేడము డాలు ఇవన్నీ అంటున్నారు కదా. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Psalms 91:4. He will cover you with his feathers. అంటే ఆయన తన రెక్కలతో నిన్ను కవర్ చేస్తాడు, అంటే కప్పుతాడు. అండ్ అండర్ హిస్ వింగ్స్ యూ విల్ ఫైండ్ రెఫ్యూజ్. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము దొరుకుతుంది, నీకు శరణం దొరుకుతుంది, నీకు నీడ దొరుకుతుంది, నీకు రక్షణ దొరుకుతుంది. నీవు ఆయన రెక్కల క్రింద ఉండగలుగుతావు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ విల్ బి యువర్ షీల్డ్ అండ్ ర్యాంపార్ట్. అంటే ప్రొటెక్షన్, ఆర్మర్ అని కూడా రాశారు. అంటే అర్థం ఏంటంటే, ఆయన వాగ్దానములు, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయనే నీకు అంటే షీల్డ్. ఇప్పుడు బాంబులు వేస్తున్నప్పుడు బంకర్లోకి వెళ్తున్నారు కదా, అదే విధముగా పక్షులన్నీ గోళ్ళలోకి వెళ్తాయి కదా, మనము కూడా ఒక బలమైన ఆధారంలోకి వెళ్తాం కదా, అది అన్నమాట. కనుక కేడము డాలు అన్నదానికి ప్రొటెక్షను, ఆర్మరు, ఈ విధముగా ఎన్నో పదాలు రాసినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు వాగ్దానము మీ అందరికీ తెలుసు. ఎవరైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నప్పుడు, ఎవరికైనా భయము కలుగుతున్నప్పుడు, ఎవరికైనా పీడకలలు వస్తున్నప్పుడు, ఎవరైనా ఏ విధము చేత శోధింపబడుతున్నప్పుడు కూడా కీర్తన 91 చదవమంటారు. కారణము, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. కనుక ఎప్పుడైతే దావీదు తన యొక్క స్థితిగతుల్లో ఎన్నిసార్లు నీవే నాకు ఆశ్రయముగా ఉండాలి, ఉంటావు అని చెప్పి రాస్తున్నట్లు మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ఈ కీర్తన 90-91 కూడా మోషే రాసి ఉన్నాడు అంటారు. ఏది ఏమైనప్పటికీ గ్రంథకర్త మనకి స్పష్టంగా తెలియదు, కానీ ఈ యొక్క రెక్కల క్రింద ఆశ్రయము కలుగును అన్న వెంటనే ఇమ్మీడియట్ గా మనకి కంఠస్థ వాక్యం ఏంటంటే, రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ రూతు అడుగుతుంది, నా పట్ల ఇంత దయ కలిగి నన్ను ఆదరిస్తున్నావు, ఏమి చూసి నన్ను ఆదరిస్తున్నావని బోయజుని అడిగితే, బోయజు చెప్తాడు, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చావు. మరి దేవుడు అబ్రామును నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి రమ్మంటాడు. రూతుకి చెప్పలా, రూతు వచ్చింది, స్వతంత్రించుకుంది. కనుక ఎప్పుడైతే దేవుని కోసం మనం అన్ని విడిచిపెడతామో దేవుడు సమస్తము చేస్తాడు. ఇక్కడ చెప్పబడుతుంది, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి కనుక నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎందుకు? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను అని రూతు వచ్చింది. ఇక్కడ ఎంతో మంది కువైట్ లో మన కడప సహోదరులు ఏం చెప్తారంటే, ఆ కాకినాడ ఆమె ప్రార్థన చేయడం చూసి నేను నేర్చుకున్నాను,
నేను ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువునందు ప్రియులరా, నిన్ను నీ పక్కన ఉన్న వాళ్ళు చూస్తున్నారు, కానీ మనకిప్పుడు ఏమొస్తాయి, ఈ పక్క ఆమె పడినివ్వట్లేదు, ఈ వ్యాగన్ ఇవ్వట్లేదు అంటారు. నిన్ను దేవుడు ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఆశయము నీకుంది, ఆయన రక్షణ నీకుంది. నేనేమనుకుంటానంటే, నాకు కట్టాల్సిన అద్దె నీకు తెలుసు కదా, నాకు ఉన్న ఖర్చు నీకు తెలుసు కదా, నువ్వు పంపుతావు కదా, నీవే నాకు శరణం కదా. ఈ ఎడమ పాకెట్లో కృప, కుడి పాకెట్లో కృతజ్ఞత. అంటే కృప, కృతజ్ఞత ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు ఆనందిస్తావో, కారణం ఏంటంటే ప్రభువునందు ప్రియులరా, ఒక్కసారి దావీదు ఏ విధముగా తన బాధల్లో దేవునికి మొర్రపెట్టుకున్నాడో చూస్తే, కీర్తన 17:9 దావీదు చెప్పుకుంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కనుక రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని చెప్పి ఇక్కడ దావీదు మొర్ర పెట్టుకుంటున్నట్లు మనము చూస్తున్నాం. అదే విధముగా కీర్తన 27:5లో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దావీదు కోరిన కోరిక ఏంటంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. కీర్తన 27:4, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కనుక ప్రభువునందు ప్రియులారా, ఆయన మందిరములో సర్వ సమృద్ధి కలదు. అందుకనే కీర్తనాకారుడు ఎంత చక్కగా తన కీర్తనలు వివరిస్తూ చెప్పుతున్నాడంటే 36:5, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. చూసారా, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు, ఆయనే రక్షించగలడండి. ఇది ఫిక్స్ అయిపోండి. దేవుడు మంచివాడు. నీకు చెడు కలిగినా మేలు కలిగినా నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండి దేవునికి మొర్ర పెట్టాలని, అక్కడ దేవుని కాపుదల ఉందని, అక్కడ దేవుని భద్రత ఉందని నువ్వు గుర్తెరగాలి. నా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఎంతో మంది సలహాలు చెప్పారు, కానీ నేను ఎంచుకున్న మార్గం నాకు తెలీదా, నేను వెలుచున్న మార్గం నాకు తెలీదా. ఇదిగో ఇక్కడ కీర్తన 36:7 ఇంకా కంటిన్యూస్ చేస్తూ, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరము యొక్క సర్వ సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొంది మేము వెలుగు. అంటే అర్థం ఏంటంటే, సంఘానికి ఎందుకు వెళుతున్నావు? దేవుని రెక్కల క్రింద. అక్కడ చెప్పబడుతున్న వాక్యం మనల్ని రెచ్చగొడుతుందా, ఆదరిస్తుందా, హృదయానికి హత్తుకుంటుందా? కాదు. దేవుని చిత్తము నీకు తెలియపరచబడుతుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీకు స్పష్టముగా ఏమి చేయాలో తెలియపరుస్తున్నాడా? ఈ మానేస్తాం. మమ్మల్ని పలకరించలేదు, మమ్మల్ని ఆదరించలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అంటే నువ్వు పట్టించుకోవడానికి వెళ్తున్నావా? దేవుని ప్రాణం పెట్టడానికి, యేసు క్రీస్తు ప్రభు కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా? ఎందుకులేండి. కీర్తన 57:1, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు జొచ్చియున్నాను. చూసారా, వెంటనే రెక్కల చాటుని ఇలా పట్టుకుంటాం కదా, తల్లి ఎలా భద్రపరుస్తుంది కదా. మరి కోడి దగ్గరికి వెళ్దాం, ఉండండి, అప్పుడే వెళ్ళిపోతే ఎలాగా. కాబట్టి నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. కాబట్టి మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఎప్పుడైతే నీ చుట్టూ అంతగా లేచిన ఆ మనుషుల్నే లేపుతాడండి శత్రువు, దుష్టుడు. ఏంటి వీలేనా అనిపించేటట్టుగా ఉంటుందండి. కానీ నువ్వు ఎంతగా దేవుని యందు నమ్మకం ఉంచాలి అంటే,
కీర్తన 63:7. ఇప్పుడు వరకు అన్ని దావీదు రాసుకున్నాయి చదువుతున్నాం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణ్జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. కాబట్టి నా ప్రాణము నశింప చేయడానికి ఏమి వచ్చినా కూడా నీవే నాకు దిక్కు అని ఎప్పుడైతే దేవుని వైపు మనము చూస్తామో ప్రభువునందు ప్రియులారా, అందుకనే సామెతల గ్రంథము ఏం చెప్తుందో మరి మనం చూడాలి కదా. 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండు. ఎప్పుడైతే ఆయన నామము క్రిందకి వెళ్తావో, ఆయన శరణంలోకి వెళ్తున్నారు. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆయనకి ఇష్టమైనది చేయగలుగుతున్నారా? ఆయనకి కష్టమైనది తీసుకోగలుగుతున్నారా? పగ, ప్రతీకారం, ద్వేషం నశించిపోవును గాక, పాడైపోవును గాక. ఆయన ఎలా ఉంటాడండి బాబా? ఆయన మంచివాడు. ఆయన ప్రాణం పెట్టేశాడు. ఇంకా పగా ప్రతీకారాలు నువ్వు తీసుకుంటే ఇంకా ఆయన ఎందుకు? గొప్ప గొప్ప రౌడీలు ఎందుకు మారిపోతున్నారు? గోండాలు ఎందుకు మారిపోతున్నారు? గోండాలు నరికేసి వాళ్ళు మారిపోతున్నారు. మనం నరకం, కానీ ఆ మాటలతో నరికేసి, ఆ మాటలతో చంపేసి, హృదయం నిండా అహంకారం పెట్టేసుకున్న మనము ఎందుకులేండి మళ్ళా బాధపడతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం, యేసు ప్రభువారు యెరూషలేము యొద్దకు వెళ్ళి చెప్తున్నాడు, నీవు ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. చూసారు, ఎప్పుడైతే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చు. ఎప్పుడైతే ఆయన శరణము నువ్వు వెళ్ళకతో, ఎప్పుడైతే ఆయన నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివో, నిన్ను తీసేస్తాడు. ఆయన రెక్కల కింద నుంచి తీసేస్తాడు. ఎలా చెప్తున్నాడు యెరూషలేముకి? ఇది అక్కడే కంటిన్యూషన్. మత్తయి సువార్త 23:37, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకై ఎలాగు చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవల్లని ఉంటిని, కానీ మీరు వెళ్ళకపోతుంది. మరి ఈరోజైనా దేవుని శరణం కిందకు వస్తావా? ఆయన రెక్కల క్రిందకు వస్తావా? అంటే నేను ఆయనకి ఇష్టంగానే ఉన్నాను కదండి అని నువ్వు అంటున్నావు, కానీ ఒక్కటి చెప్పండి, ఆయనకి ఇష్టమైంది ఏం చేస్తావు? ఆయన రెక్కల క్రిందకి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ మీద ఉగ్రత వచ్చినా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఉగ్రత ఆయన మీద వేసుకుని తన రెక్కల క్రింద ఉన్న నిన్ను రెక్కల మీద పెట్టుకుని, నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. అంటే కిందంతా దేవుని ఉగ్రత. అందుకే ఇక్కడ వాళ్ళు రాసింది ఆ పదానికి వీరు రాసింది ఉగ్రత, కోపాగ్ని అని రాశారు. కానీ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఆ ఉగ్రత తన మీద వేసుకుని మరి రెక్కలు చాపి ఆయన చనిపోయాడు కదా యేసు క్రీస్తు ప్రభుల వారు. ప్రభువునందు ప్రియులారా, ఇదే మాటలు మోషే జ్ఞాపకము చేస్తూ ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 32:10, అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో నిన్ను కనుగొని పరామర్శించి ఆవరించి కనుపాపవలే కాపాడి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీదన వాటిని మోయినట్లు యెహోవా నడిపించెను. యెహోవా మాత్రమే నడిపించెను. నిన్ను నన్ను దేవుడు ఆ విధముగా నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలాగా? ఇప్పుడు పక్షిరాజు ఎలాగా? అందుకనే
యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం ఎలా పోలుస్తున్నారంటే, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు. చూసారా, ఒక కాకికి ఏమనైతే ఎన్ని కాకులు వచ్చి వాళ్తాయి కదా, ఎలాగా నిజంగా దేవుని వాక్యం సత్యమైనది కదా. సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. కనుక మరి ఎవరి మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం ఆలోచించండి. ఏ రోజునైతే నీకు ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటావో, అందుకే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక పరిగెత్తి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, తన రెక్కల క్రింద పెట్టుకునివాడు ఆయనే, రెక్కల పైన మోయువాడు ఆయనే, నీకు రెక్కలనిచ్చి నీవు ఎగిరేటట్లు చేయవాడు ఆయనే. ఈ 3 స్థితులు నీ జీవితంలో ఆయన తల్లిదండ్రులను పెట్టాడు రెక్కల క్రింద. తర్వాత నీ యొక్క జీవితం వచ్చినప్పుడు ఆయన నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనివాడు నేనే అంటాడు. ఆయన తన రెక్కల మీద నిన్ను మోస్తాడు. కానీ ఎలా తెలుసా, నీవు ఎగురుతున్నావు కానీ ఎక్కడ కింద పడిపోతావో అని ఆయన నీ కిందే రెక్కలను చాపి నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఇన్ని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలి అంటే, నా జీవితంలో ఉగ్రతకి నన్ను అప్పగించినప్పుడు దేవుడు సేవా పరిచర్యకు పిలిచి ఇంత దీర్ఘకాలము నన్ను పరీక్షించిన, నేను ఏ నిర్ణయాన్నైతే తీసుకున్నానో, దేనినైతే నమ్మానో, దానికోసం అందరి చేత దూషించబడిన, అందరి చేత నిందించబడిన, నేను నమ్మిన నా విశ్వాసము కొరకు, నాకు ఇవ్వబడిన దర్శనము కొరకు, ఏ దర్శనము నాకు ఇచ్చాడో దాని కొరకు నేను కట్టుబడి అన్నీ వదిలి మూలన కూర్చున్నాను. మా సంఘస్థుల్లో ఎవరిని అడిగినా చెప్తారు, దేవుడే చేయాలా, దేవుడే నన్ను కాపాడాలా, దేవుడే నన్ను రక్షించాలా, దేవుడే నన్ను పోషించాలా, దేవుడే నన్ను హెచ్చించాలా, దేవుడే నాకు కృప చూపించాలా. ఏ రోజునైతే ఈ విధమైన తాత్పర్యం నువ్వు కలిగి దేవుణ్ణి దేవునిగానే నువ్వు ఘనపరుస్తావో, దేవుణ్ణి దేవునిగానే నువ్వు మహింపరుస్తావో, దేవుని యందు నీవు ఆనందిస్తావో, దేవుని యందు నీవు సంతోషిస్తావో, దేవుణ్ణే నీకు గురిగా పెట్టుకుంటావో, ఆయన సంతోషపడిపోతాడు. తన రెక్కల క్రింద నిన్ను కాపాడుతాడు. ఆయన నీకు సమస్తము ఇస్తాడు. కానీ నువ్వు నేర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా చేయను. నువ్వు మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు అని, మమ్మల్ని కాపాడువాడవు, కునుకువు నిద్రపోవని, ఇశ్రాయేలును కాపాడువాడవు, కునుకువు నిద్రపోవని. నిత్యముగానైనా ఈ వాక్యం విన్న ఒక్కొక్కరిని, వారి వారి కుటుంబాలను, వారి బిడ్డలను నజరేయుడైన యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.